కేపీహెచ్బీ కాలనీ పరిధిలోని హౌసింగ్ బోర్డు ఖాళీ స్థలాలను అధికారులు వేలం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరంను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. గత కొన్ని రోజులుగా మాధవరం కృష్ణారావు వేలంను అడ్డుకుంటామన్నారు. ప్రజలను హౌసింగ్ బోర్డు అధికారులు మోసం చేస్తున్నారని ఆరోపిస్తూ వస్తుండటంతో కుక్కట్పల్లి ఏసీపీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మాధవరంను హౌస్ అరెస్ట్ చేశారు. కుక్కట్పల్లి నియోజకవర్గం కార్పొరేటర్లు పండాల సతీష్ గౌడ్, జూపల్లి సత్యనారాయణ, రవీందర్ రెడ్డి, ముద్దం నరసింహ యాదవ్, బందాడి శ్రీనివాసరావు, సబీహా బేగం ముఖ్య నాయకులను హౌస్ అరెస్ట్ చేశారు. కేపీహెచ్బీ కాలనీ ఉన్నటువంటి ల్యాండ్లను సుమారుగా 74 ప్లాట్లను 10 గజాలు, 20 గజాలు, 30 గజాలు, 50 గజాలు, 90 గజాలు, 99 గజాలు ఈ రకంగా చిన్న చిన్న ప్లాట్లు ఎక్కడైతే కేపీహెచ్బీ కాలనీలో గతంలో ప్రజలకు చెందవలసినటువంటి ల్యాండ్లన్నీ కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్ద ఎత్తుగా ఇలా ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. గతంలో 10 సంవత్సరాలు మేము పరిపాలించిన టీఆర్ఎస్ పార్టీ పరిపాలించిన ఒక గజం జాగా కూడా మేము ఎన్నడూ కూడా ప్రజల సొత్తును ఎక్కడ కాపాడమే తప్ప అమ్మే ప్రయత్నం చేయలేదు. ప్రజలకు అంకితం చేసే ప్రయత్నం చేశాం. అయినప్పటికీ దుర్మార్గంగా ఏదైతే పొగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి హౌసింగ్ బోర్డు మంత్రిగా పనిచేస్తున్నాడో ఆయన మొత్తానికి హైదరాబాద్ నగరం మీద ప్రజల మీద ఎక్కడైతే ల్యాండ్స్ ఉన్నాయో అమ్మి ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం మంత్రి అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. గతంలో కూడా ఎప్పుడు కూడా అమ్మే ప్రయత్నం చేయలేదప్ప కాపాడుకునే ప్రయత్నం చేశాం. ఏదైతే జీవో ప్రకారం 6 ప్రకారం ఏదైతే గవర్నమెంట్ జీవో ఇచ్చిందో 06 ప్రకారం పక్కకున్నటువంటి ప్లాట్ కే వాళ్ళకి అమ్మాలి, అది కూడా మార్కెట్ వాల్యూకి అమ్మాలన్నటువంటి ఆలోచన జీవో ఉంది. ఆ జీవోను పక్క పెట్టి 1,25,000 నుంచి 1,50,000 అమ్మే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది అన్యాయం అని చెప్పినందుకు ఈ రోజు పోలీసులు 4 గంటల రాత్రి మా ఇంటికి వచ్చి 100 మంది పోలీసులు వచ్చి ఇలా ఇంటి చుట్టుముట్టు గేరేసి మా కార్పొరేటర్లు మా కార్యకర్తలను ఎక్కడిదక్కడ నిర్బంధించుతా ఉన్నారు. ఇది ఎంతవరకు కరెక్టో ఒకసారి గవర్నమెంట్ ఆలోచన చేసుకోవాలి.